ఈ మధ్యకాలంలో ట్రైనింగ్ సెషన్స్లో పర్టికులర్గా మార్కెటింగ్ సెషన్స్లో కానివ్వండి, కార్పొరేట్ ఈవెంట్స్లో కానివ్వండి, చాలామంది వాడే ఒక మాట ఉందండి. యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ కాదు నువ్వు చేయాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి అనేసి. మంచిదే, కానీ ఒక సత్యం తెలుసుకోండి. స్మార్ట్ వర్క్ అన్నది ఎప్పుడు అలవాటు అవుతుంది? ఎప్పుడైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో, హార్డ్ వర్క్లో మెట్టు ఎదిగి ఒక దశకు చేరుతారు, అప్పుడు స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, ఎంత పద్ధతిగా చేయొచ్చు అన్న ముచ్చట మనకు అర్థమవుతుంది. అంతే తప్ప ఏకాఏకిన కొత్తని తీసుకొచ్చి నువ్వు స్మార్ట్ వర్క్ చేయాలి బిడ్డ అంటే వానికి ఒక్కటే తెలుస్తుంది, అంటే అడ్డమైన కథలన్నీ చేయాలి అనేసి వానికి అర్థమవుతుంది అనమాట. ఇట్లా జరుగుతూ ఉంది కూడా ఇవాళ రేపు. ఎంతమంది అండి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎంతమందిని మోసం చేస్తున్నారు. వీడు అనుకుంటాడు, ఇంత స్మార్ట్ వర్క్ చేస్తున్నాను నేను, అందరిని మాటలు వింటున్నారు, నా మాటలు అందరినీ కన్విన్స్ చేయగలుగుతున్నా, అందరికీ టోపీ పెట్టగలుగుతున్నా అనేసి వాడు అదే స్మార్ట్ వర్క్ అనుకుంటా ఉన్నాడు. ఎన్ని జరుగుతలేవండి. అధిక వడ్డీలు ఇస్తామనేసి డిపాజిట్లు సేకరించి లేదా చీటీలు వాడేసి వాళ్ళను మోసం చేసేసి కష్టార్జితం దాచుకున్న డబ్బులన్నీ కూడా మింగేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ నేరాలన్నీ ఎక్కువైపోయినాయి. చూసిండ్రా, ఓటీపీ అంటారు, ఆ లింకు తెరువు అంటారు, ఈ లింకు తెరువు అంటారు, నీకు ఇది తెరిస్తే అంత వస్తుంది ఇంత వస్తుంది అంటారు. ఈ ప్రకారం కొంతమంది, ఇంకొంతమంది కష్టార్జితాన్ని తీసుకుపోయి జూదాలు ఆడడం, జూదంలో రాత్రి నా చేయి తిరిగిందంటే అయిపోయింది, లక్షలు కోటైపోతుంది అన్న అత్యాశతో, ఆ దుర్బుద్ధితో ఇట్లాంటి పనులు కొంతమంది చేస్తూ ఉన్నారు. అండ్ దే థింక్, వాళ్ళు ఏమనుకుంటారు, నేను స్మార్ట్ వర్క్ చేస్తున్నాను, నేనేం మీ లెక్క గొడ్డు లెక్క కష్టపడతలేను బాబు, చూడు ఈ ప్రకారంగా సంపాదించాలి అన్నది మళ్ళీ వాళ్ళు ఉల్టా కథలు చెప్తూ ఉంటారు. కాదు మిత్రులారా, ఇంకొంతమంది రకరకాల మోసాలు, ఒకటి కాదు, బెట్టింగ్ యాప్స్ అంటారు, అందులో పెడుతున్నారు. లేకపోతే ఇంకా ఒకటి కాదులేండి, రకరకాల పద్ధతుల్లో వీళ్ళు డబ్బెనక పడుతున్నారు. రాత్రికి రాత్రి డబ్బు సంపాదించడం, కోటీశ్వరుడు అయిపోవడమే స్మార్ట్ వర్క్ అనుకుంటా ఉన్నారు. అది కాదు నాన్న, గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ వర్క్ చేసే టైం ఉంటుంది. స్మార్ట్ వర్క్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, నువ్వు బతకాలి, 10 మందిని బతికించాలి. ఎస్, నువ్వు ఒక్కడు చేసే పని నలుగురికి పంచు నాన్న, నలుగురికి పంచు, డెలిగేట్ యువర్ వర్క్. ఆ నలుగురు కష్టపడడం ద్వారా వాళ్ళ జీతం వాళ్ళకు వచ్చేస్తుంది, వాళ్ళకి రావాల్సిన రాబడి వాళ్ళకు వస్తుంది, నీకు రావాల్సింది కూడా వస్తుంది. నువ్వు మరీ ఎక్కువగా కష్టపడకుండా, ఒంటరి పోరాటం చేయకుండా 10 మందితో కలిసి పనిచేస్తున్నప్పుడు రిజల్ట్స్ కూడా దాని ప్రకారం వస్తాయి. దీన్నే లివరేజింగ్ ప్రిన్సిపల్ అంటారు. అంతే తప్ప ఎథిక్స్ని పక్కన పెట్టి, మారల్స్ని పక్కన పెట్టి పని చేయడము స్మార్ట్ వర్క్ కిందికి రాదు. సర్వేజన సుఖినో భవంతు అన్నది ఉండాలి. నేను మంచిగా ఉండాలి, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి అని ఆలోచించినప్పుడే అది నిజమైన స్మార్ట్ వర్క్ అవుతుంది. జై హింద్.